మార్చేసి పూర్తిగా అడ్డుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిందో అప్పటి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ గారు లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. డాక్టర్ రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూస్తున్న వారందరికీ నమస్కారం, ప్రజలందరికీ కూడా. సార్, ఇప్పుడు మీరు అప్పుడే ఖండించారు, ఏదో ప్రచారం జరుగుతుంటే ఏది పివి రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశామని సిఐడి వాళ్ళు బయట ప్రెస్ మీట్లో అక్కడిక్కడ చెప్తున్నప్పుడే మీరు ఖండించారు. కానీ ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందా? మీ స్టేట్మెంట్ని వాళ్ళు ఎలా ఫ్యాబ్రికేట్ చేశారు ఏంటి అనే దాని మీద? నేను 2-3 విషయాలు చెప్తానండి. ఒకటి ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడము, దాని తర్వాత జరిగిన అంశాలు, తర్వాత 2014-16 మధ్యలో జరిగిన విషయాలు, తర్వాత 2019 2023 మధ్యలో జరిగిన విషయాలు. ముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు అప్పుడున్న డీజీ సిఐడి తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు చాలా సార్లు ప్రస్తావించింది, ముఖ్యంగా కొన్ని టెలివిజన్ ఛానల్స్ లో వచ్చింది ఏమిటంటే, నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేసు రిజిస్టర్ చేశారని. అవును, దాన్ని నేను అప్పుడు చాలా స్పష్టంగా విశదీకరించాను, ఏం జరిగింది అసలు, అప్పుడు నేనేం చేశాను అనే దాని మీద. నాకు ఈ కేసుతో సూచాయిగా నేను 2019 జూన్ నుంచి 2020 అక్టోబర్ వరకు కూడా గవర్నమెంట్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు కూడా నాకు అప్పుడు ఆయన నేను వినేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి. అది అంటే దాంట్లో కొంతమంది ఆఫీసర్లు చాలా ఉత్సాహంగా అప్పుడున్న ఆయనకున్న అడ్వైజర్స్ తో పాటు కలిసి కొంతమంది పనిచేసేవాళ్ళు. కానీ దీని మీద నాకు పూర్తి అంటే అప్పుడు ఈ విషయాల గురించి నేను పట్టించుకునేవాడిని కాదు, కాబట్టి ఏదో రాష్ట్రం అభివృద్ధికి ఏమైనా దోహదం చేయగలనేమో అని చూసేవాడిని. అప్పుడు ఒక్కసారి మాత్రం ఒక నోటీస్ వచ్చింది, జిఎస్టి కమిషనర్ పూణే నుంచి అని. నాకు మాట వరుసగా ఈ ప్రవీణ్ ప్రకాష్ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ కి, తర్వాతనేమో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్, ఆ రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా ఎడ్యుకేషన్ లో భాగంగా ఉండేది, హైయర్ ఎడ్యుకేషన్, దానికి సతీష్ చంద్ర గారు, వీళ్ళిద్దరు ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఈ విధంగా ఇది వచ్చింది, దీంట్లో ఏదో ఇది ఉంది, అవకతవకలు జరిగినాయని అన్నారు నాతో. ఆ మాట వరకు మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత నేను అసలు విషయం కనుక్కుందామని అర్జా శ్రీకాంత్, ఆయన ఎండి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆయన్ని పిలిపించి ఆయనతో మాట్లాడితే, ఆయన అటువంటిది ఏమీ లేదు సార్, అది నేనంతా స్టడీ చేశాను, చాలా కొన్ని లక్షల మందికి కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చారు, చాలా ఇన్స్టిట్యూషన్స్ బెనిఫిట్ అయినాయి అని చెప్పారనమాట. ఇది జరిగిన విషయం ఆ రోజు. ఆ తర్వాత నేను ఆ ప్రభుత్వం విధానం నచ్చక, తర్వాత అక్కడున్న వాతావరణం నాకు సహించక నేను వదిలేసి వచ్చేసాను. 2020 అక్టోబర్ లో వదిలేసి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత నాకు